సమయ న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం బలిచెపల్లిలోని ఒంటరి మహిళ మునీశ్వరి అనుమానాస్పద మృతిని పోలీసులు ఛేదించారు. చంద్రగిరి సిఐ సురేష్ ఈ విషయంపై రామచంద్రాపురం పోలీసులు స్టేషన్లో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. మృతురాలు కుమారుడు కొప్పయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదేశాలు దర్యాప్తు చేస్తున్నామని సిఐ తెలిపారు. సంఘటనా స్థలంలో లభ్యమైన ఆధారాలను సాంకేతిక ఆధారాలతో జోడించి విశ్లేషణ జరిపామన్నారు. వెదురుకుప్పం మండలం కేవీఎం అగ్రహారం పాతగుంట నందు తాత్కాలికంగా నివాసం ఉంటున్న బి విశ్వనాథ్ అనే ప్రశాంత్ అతని పైన నిఘా ఉంచామని తెలిపారు. తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం బలిచెపల్లిలోని ఒంటరి మహిళ మునీశ్వరి అనేటటువంటి ఆవిడ ఈ నెల జనవరి 11వ తారీఖున అనుమానాస్పద స్థితిలో మరణించడం జరిగింది. దానికి సంబంధించి ఉన్నటువంటి సమాచారం మేరకు ఆమె ఒంటరి మహిళ మునీశ్వరి యొక్క కుమారుడు ఇచ్చినటువంటి కుప్పయ్య ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు రామచంద్రాపురం పోలీస్ స్టేషన్లో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసుని మా ఎస్పీ వారు సమీక్షించి, తిరుపతి ఎస్పీ శ్రీ ఎల్ సుబ్బరాయుడు వారు సమీక్షించి దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలని వెలికి తీయాలని మా చంద్రగిరి సబ్ డివిజన్ డిఎస్పీ ప్రసాద్ వారి ఆధ్వర్యంలో నేను, అలాగే ఎస్ఐఆర్సీపురం, అలాగే ఇతర ఏఎస్ఐ వారు, హెడ్ కానిస్టేబుల్స్ అందరు సిబ్బందితో ఒక ప్రత్యేకమైనటువంటి బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఆ కేసుకు సంబంధించినటువంటి రికార్డ్స్, ఉన్నటువంటి నేరస్థలంలో ఉన్నటువంటి ఆధారాలు, వీటన్నిటిని కూడా కూలంకుషంగా పరిశోధించి దాంట్లో ఉన్నటువంటి ఆధారాల ఆధారంగా సాంకేతికంగాను ఇతర ఉన్నటువంటి నేరస్థలంలో లభించినటువంటి ఆధారాల ఆధారంగా ఆ ఒంటరి మహిళను 8వ తారీఖు జనవరి 8వ తారీఖు ఒంటరిగా ఉన్నటువంటి ఆ మహిళను మన వెదురుకుప్పం మండలము కేవీఎం అగ్రహారంలో ప్రస్తుతం తాత్కాలికంగా కాపురం ఉన్నటువంటి విశ్వనాథ్ అలియాస్ ప్రశాంత్ అనే అతను హత్య చేసి ఆ మెడలో ఉన్నటువంటి తాలిబొట్టు చైను, నగదు కొద్ది మొత్తంలో నగదుని తీసుకొని వెళ్ళినట్లు మాకు విచారణలో రూఢి అయింది. అందులో భాగంగా ఆర్సీపురం ఎస్ఐ వారికి రాబడిన సమాచారం మేరకు అతన్ని మన చిట్టత్తూరు కాలేపల్లి జంక్షన్ దగ్గర, మన బాదూరు కాపొక్క ఉన్నటువంటి జంక్షన్ వద్ద నిన్న సాయంత్రము అరెస్ట్ చేయడము, అతన్ని విచారిస్తే ఈ కేసుకు సంబంధించినటువంటి తను చేసినటువంటి నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. దాంతోపాటు గత సంవత్సరం జూన్ నెలలో మన వెంకటాపురం దగ్గర ఉన్నటువంటి చెరుకు తోట పొలాల్లో ఒంటరిగా ఉన్నటువంటి మహిళ మెడలో కూడా చైను స్నాచింగ్ లాక్కొని వెళ్ళినట్టు అతని విచారణలో ఒప్పుకోవడం జరిగింది. దానికి సంబంధించి కూడా సుమారు 24 గ్రాముల బంగారు చైను, బొందు చైను రికవరీ చేయడం జరిగింది. అలాగే ఈ కేసులో సంబంధపడినటువంటి సుమారు 27 గ్రాములు బంగారు ఆభరణాలు, చైను, తాలిబొట్టు అన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ విశ్వనాథ్ అనే అతను వాస్తవంగా ఇతనిది బెంగళూరు. చిన్నతనం నుంచే సుమారు 14-15 సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు తిరుమలకు రావడము, అక్కడ ఉంటూ చిన్న పనులు చేసుకుంటూ, దొంగతనాలు చేసుకుంటూ ఇతని మీద తిరుపతి జిల్లాలో సుమారు 4 కంటే ఎక్కువ కేసులు నమోదు కావడం జరిగింది. ఇతను అలవాటు పడినటువంటి పాత నేరస్తుడు. ఇతనికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు, అలాగే ఇతని విలాసాలకు డబ్బులు అవసరమైనందున ఇతను ఈ ఒంటరి మహిళని అబ్జర్వ్ చేస్తూ ఆమె దగ్గర ఉన్నటువంటి చైన్, బంగారు ఆభరణాలను దోచుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ఒక పథక ప్రకారము ఈమెని మునీశ్వరిని బలిచెపల్లిలో ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి ఆమె మీద దాడి చేసి చనిపోయిన తర్వాత ఆ మెడలో ఉన్నటువంటి ఆమె ఇంట్లో ఉంచినటువంటి బంగారు తాలిబొట్టు, బొందు చైను, తాలిబొట్టు, గుండ్లు ఇవన్నీ కూడా, దాంతోపాటు కొద్ది మొత్తంలో నగదు కూడా
తీసుకెళ్లడం జరిగింది. ఈ కేసుకు సంబంధపడి తను చేసినటువంటి నేరాన్ని కూడా ఒప్పుకోవడం జరిగింది. ఈ కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించినటువంటి ఆర్సీపురం ఎస్ఐ భక్తవత్సలం, అలాగే ఏఎస్ఐ గారు, హెడ్ కానిస్టేబుల్ రాజశేఖరు, ఇతర ఇతర మా సిబ్బందిని అందరినీ కూడా, వెంకటేషు, ఇతర సిబ్బందిని అందరినీ కూడా డిఎస్పీ వారు అభినందించడం జరిగింది. వాళ్లకు రివార్డు ప్రపోజల్స్ కూడా పంపించడం జరుగుతుంది.